హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మణికొండ లొకేషన్లో ఉన్న ఒక బిగ్ సైజ్ ఫ్లాట్స్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నామండి. అంటే జనరల్గా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ వచ్చేసి మనకి 1500 టు 1600 అలా ఉంటాయి కదా. ఇది వచ్చేసి మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. బట్ అయినా కూడా ఇక్కడ సైజెస్ వచ్చేసి 2000 చేంజ్ అనమాట. సో అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇదే అపార్ట్మెంట్లో. ఒక ఫ్లాట్ వచ్చేసి ఇది వచ్చేసేమో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఇదంతా కారిడార్. ఇటు మనకి రైట్ సైడ్ ఉంది కదా, అది వచ్చేసేమో ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఈచ్ ఫ్లోర్లో కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఇది ఎవరి డోర్ వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట. దీనిలో మనకి నార్త్ అలానే ఈస్ట్ ఫేసింగ్ చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీ చేంజ్లో ఉంటుంది. సో నేను మీకు అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది ఏంటి అనేది. అలానే ఇక్కడ వచ్చేసి మనకి ఇది బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి. ఇక్కడ మనకి వీళ్ళు 3 బెడ్రూమ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈచ్ ఫ్లోర్లో కూడా మంచి హాల్ ఇచ్చారు, అలానే డైనింగ్ ఇచ్చారు, పెద్ద బాల్కనీ అయితే ఇచ్చారండి. చూడొచ్చు, మీకు ఇక్కడ బాల్కనీ ఉంది. ఇదంతా బాల్కనీ అండి. ఏరియా అయితే చాలా బాగుందండి. మంచి వెంటిలేషన్ ఉంది, మంచి ఎయిర్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రోడ్ హీట్ ఉందండి ఈ ప్రాపర్టీకి. అయితే ఈ రోడ్ హీట్ అనేది యాజ్ పర్ ది వాస్తులోనే ఉంటుందండి. అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో రోడ్ హీట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి మనకి ఫ్రంట్ సైడ్ అయితే రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా డైనింగ్ ఏరియా. దీనిలో మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్ అనేది హాల్ అండి. ఇదంతా హాల్. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి లెఫ్ట్లో కిచెన్ ఇచ్చారు, రైట్లో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ అపార్ట్మెంట్కి చుట్టూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది, మంచి వెంటిలేషన్తో కూడా ఉంది. ఇది కనుక దీనిలో పెయింటింగ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్లాట్కి ఒక సైడ్ వచ్చేసి ఇదంతా ఇలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట. సో మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు. అయితే మనం దీన్ని బాల్కనీ లాగా వాడుకోవచ్చు, లేదంటే కనుక డ్రెస్సింగ్ ఏరియా కింద కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. గ్లాస్ వస్తుందంట ఇక్కడ సెటప్లో. ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు లెఫ్ట్లో, నేను అది చూపిస్తాను మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అండి. వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు పర్చేజ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది, ప్లాస్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. కొన్ని ఫ్లోర్స్తో అది కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇది వచ్చేసి కిచెన్ యొక్క యూటిలిటీ ఏరియా. ఇది కిచెన్లో నుంచి బయటకండి, అంటే లైక్ వెంటిలేషన్ అనేది చూపిస్తున్నాను నేను. చాలా బాగుందండి వెంటిలేషన్ అయితే, మంచి హైట్లో కూడా ఉందండి. ఎయిర్ సర్క్యులేషన్ అయితే చాలా బాగుంది. ఇదంతా కిచెన్ అండి. సో కిచెన్కి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చున్నారు. ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్ కూడాను 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అనుకోవచ్చు, అంటే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఏదైనా సరే. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది, మంచి వెంటిలేషన్ అయితే ఉంది. ఇది వచ్చేసి దీని యొక్క వాష్రూమ్ అండి, అది చూస్తాను. అది కూడా ఇది వ్యూ అనేది ఇలా ఉంటుందండి సెకండ్ బెడ్రూమ్ నుంచి. ఈ అపార్ట్మెంట్ టెర్రస్ నుంచి మనం మణికొండ ఏరియాని అలానే గోల్కొండ ఏరియాని అయితే మనం చూడొచ్చండి. ఇది వచ్చేసి చాలా హైట్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. సో మనకి ఈ హైట్లో ఉండటం వల్ల వెంటిలేషన్ కానీ మంచి ఎయిర్ సర్క్యులేషన్ అయితే చాలా బాగుంటుంది. అది నేను ఈ వీడియోలో చివరిలో అయితే పెట్టానండి, ఈ వీడియోలో అప్లోడ్ చేశాను, అది మీరు చూడొచ్చు. సో ఇదంతా హాల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ టెర్రస్ పై నుంచి అయితే వీడియో తీశానండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తానండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా డిస్ప్లేలో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్.